వాడు ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు ఆయన్ని వివాహం చేసుకోమని అడిగారు. దేవీ భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తుంది. చేస్తే ఆయన నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందాన్ని అనుభవించాలి, నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి వ్యాసుడు పుత్రుడి మీద ఉన్న కాంక్ష చేత హాపుత్ర హాపుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడు. వస్తుంటే శుకుడు అనలేదుట ఓయ్ అని. అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి. అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు. మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, వెనక వ్యాసుడు వస్తున్నాడు. వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు. అనేటప్పటికీ శుకబ్రహ్మ వస్తే నమస్కారం చెయ్యాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు. ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు. వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యమునందున్నాను, నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు, నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు, ఏమిటి తేడా అని అడిగాడు. అడిగితే అప్సరసలు అన్నారు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు, అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు, నీకు తెలుసు స్త్రీ పురుష భేదం, అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించామన్నారు. అది శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే. శుకుడంటే ఎంత గొప్పవాడో తెలుసా అండి?